సైబర్ మోసాలు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇవి పెద్ద సవాల్గా మారిపోయాయి. ఆన్లైన్లో భారీ ఎత్తున చోరీలు జరుగుతున్నాయి. మభ్యపెట్టి కొందరు, భయపెట్టి మరికొందరు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఓటీపీ మోసాల నుంచి మొదలుకుని డిజిటల్ అరెస్టు వరకు ఎన్నో దారులు వెతుక్కుంటున్నారు. వీటిపై ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా నేరాలు ఆగడం లేదు. అందుకే ఇప్పుడు టెలికాం శాఖ కూడా ముందుకొచ్చి చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. వివిధ టెలికాం ఆపరేటర్లు, బ్యాంకర్లతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరి ఈ సైబర్ నేరాలను అడ్డుకోవటం ఎలా? కట్టడి చేసేందుకు తీసుకొచ్చిన సంచార్ సాథీ పోర్టల్ ఎలా పనిచేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పారు టెలికాం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నాగుల సత్యనారాయణ. మరిన్ని వివరాలు ప్రత్యేక ముఖాముఖిలో పంచుకున్నారు. ప్రస్తుతము ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రతి అంశానికి మంచి చెడు ఉన్నట్లే సెల్ ఫోన్ వినియోగం వల్ల కూడా ఎంత మంచి జరుగుతుందో అవగాహన లేకపోవడం వల్ల అంతే విధంగా కూడా దుర్వినియోగం కూడా జరుగుతుంది. అంటే అమాయకులు కాకపోతే అత్యాశకు పోయిన వాళ్ళు కూడా మోసాల బారిన పడాల్సి వస్తుంది. దీనికి సైబర్ మోసాలే కారణం. ప్రస్తుతము ఈ సెల్ ఫోన్ ఆపరేటర్స్ నియంత్రించే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి ఏ విధమైన పాత్ర పోషిస్తుందో తెలుసుకోవడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నాగుల సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరొక తెలుసుకున్నాం. ఈ సెల్ ఫోన్ వినియోగించే క్రమంలో కొంతమంది మోసాల బారిన కూడా పడుతున్నారు. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఈ సెల్ ఫోన్ వినియోగదారుల హక్కులను ఏ విధంగా కాపాడుతుంది? భారత ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వినియోగదారుల రక్షణ కోసం, తర్వాత ఈ సైబర్ నేరాలను ఎలా నివారించాలి, అదేవిధంగా మొబైల్ భద్రత ఎలా ఉండాలి, అంటే మీ సిమ్ కార్డ్ని ఎలా భద్రంగా మీరు వినియోగించుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి చాలా రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. దానిలో ముఖ్యంగా కొన్ని విషయాలలో సైబర్ నేరాలు ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఏవైతే మోసపోయిందో ఆ డబ్బును ఎలా రికవరీ చేయాలనే దాని గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం, పోలీస్ డిపార్ట్మెంట్, సైబర్ క్రైమ్ వీళ్ళందరూ కలిసి చాలా రకాలుగా ఈ మధ్య రికవరీ చేయడం జరిగింది. సో ఇంకో రకంగా ఈ సెల్ ఫోన్ అంటే ఈ సిమ్ వాడకం ఎలా ఉండాలి, అంటే మొబైల్ హ్యాండ్సెట్ని ఎలా మనం సద్వినియోగం పరచుకోవాలి, అదేవిధంగా సెల్ ఫోన్ పోయినప్పుడు మనం ఏ విధంగా కంప్లైంట్ చేయాలి. సో అలాగే చాలా వరకు చాలా వినియోగదారులకు వాళ్ళ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయో కూడా తెలియదు. అట్లాంటివి తెలుసుకోవడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వాళ్ళు చాలా రకాలైనటువంటి యాప్స్ డెవలప్ చేయడం జరిగింది. సైబర్ నేరగాళ్ళు కూడా వినియోగదారులు అప్రమత్తం అయ్యే కొద్దీ వాళ్ళు కూడా వాళ్ళ మోసం చేసే విధానాన్ని మార్చుకుంటున్నారు. మొదట ఓటీపీ మోసాలు, ఏదైనా వినియోగదారునికి మీకు ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే వినియోగదారు దానిపైన అవగాహన లేక ఓటీపీ ఇవ్వడం, ఆ తర్వాత లాటరీ తగిలిందని, ఆ విధంగా ఇప్పుడు డిజిటల్ అరెస్ట్కి వచ్చారు వాళ్ళు. ఇలా సైబర్ మోసగాళ్ళు చేసే మోసం విధానం మారుతూ వస్తుంది. దానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఏ విధంగా ఈ సైబర్ నేరాల నివారణ కోసము అటు టెలికాం ఆపరేటర్స్ని కానీ ఇటు వినియోగదారులను కానీ సమన్వయం చేయడం, అవగాహన పరచడం ఏ విధంగా చేస్తుంది? సో చట్టం ప్రకారం అంటే ఐపీసీ సెక్షన్ ప్రకారం డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు. అంటే ఎప్పుడైనా కానీ అరెస్ట్ వారెంట్ అనేది ఫిజికల్గానే వస్తుంది. ఈవెన్ మీరు పోలీస్ స్టేషన్ నుంచి కానీ మీకు ఫిజికల్గానే వస్తుంది. సో డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు. అంటే ఐపీసీలో కానీ ఇప్పుడున్న బిఎన్ఎస్లో కానీ. సో కొత్తగా మనం భారతీయ న్యాయస్మృతి అంటున్నాం, దాని ప్రకారం కూడా ఎక్కడా లేదు. సో డిజిటల్ అరెస్ట్ ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్ అని చెప్తే కానీ, లేక ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మీరు ఒక రకమైనటువంటి తప్పు చేసినని చెప్తే ఎప్పుడు కూడా నమ్మకూడదు. సో ఈ విషయంలో ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ చేయడం కానీ, నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి ఫిర్యాదు చేయడం కానీ, మీకు తెలిసిన బంధువులు, స్నేహితులతోటి వాళ్ళతో మాట్లాడడం కానీ చేయాలి. ఎందుకంటే చాలా సందర్భాలలో ఈ డిజిటల్ అరెస్ట్ ఎవరైతే చేస్తారో సైబర్ నేరగాళ్ళు మిమ్మల్ని ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అంటే మీరు ఎవరితోటి కూడా కమ్యూనికేట్ చేయకుండా, ఎందుకంటే మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తే వాళ్ళ గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా చేయకుండా మిమ్మల్ని ఒకే రూమ్లో బంధించి సో మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లాంటి వాటికి లొంగకుండా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ, మీ స్నేహితులకు, బంధువులకు తెలియజేయడం కానీ చేయడం వల్ల మీరు అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అవును సార్. అంటే ఇప్పటి వరకు మనం చూసిన మోసాలు సైబర్ నేరాలలో ఎక్కువ మట్టుకు ఓటీపీ కానీ, లేకపోతే డ్రా పేరుతో కానీ, లేకపోతే స్పామ్ అవన్నీ కూడా సమ్ లక్షల్లో వేలల్లో అంతే ఉండేది. ఇదైతే డిజిటల్ అయితే సమ్ క్రోడ్స్లోకి వెళ్తుంది. ఒక వృద్ధురాలు అయితే 15 కోట్లు, ఇంకొక వైద్యుల జంట 7 crores, ఈ విధంగా కోట్ల రూపాయల్లోకి వెళ్తుంది.
అంటే వీళ్ళు వెంటనే అప్రమత్తమయ్యే విధంగా ఏంటి సార్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఎప్పుడైనా ఫోన్ కాల్ అంటే వీడియో కాల్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా మీరు అప్రమత్తమై అంటే వాళ్ళు చెప్పే మాటలు వినకుండా అంటే మీరు ఏంటి అంటే ఏం అరెస్ట్ చేశారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి నిజంగా ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా, నా మీద ఏదైనా కేసు బుక్ అయిందా, ఎందుకంటే మీ మీద ఏమైనా కేసు బుక్ అయినప్పటికీ కూడా అన్ని పోలీస్ స్టేషన్కి తెలుస్తుంది. సో దానివల్ల మనకేంటంటే మనకు క్లారిటీ వస్తుంది ఒకటి అంటే నా మీద ఏం కేసెస్ లేవు అనేది. సో అది ముఖ్యంగా మనం చేయాల్సింది. కానీ చాలా వరకు మోసగాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బయటకు వెళ్లకుండా ప్రయత్నిస్తారు. సో అది ఎవరైతే కాల్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు అప్రమత్తంగా ఉండి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం కానీ ఇట్లాంటి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆ ట్రాప్ నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సెల్ ఫోన్ చోరీకి గురైనప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వినియోగదారులకు అందిస్తున్న సౌలభ్యాలు ఏంటి? సెల్ ఫోన్ ఎప్పుడైనా మనం పోగొట్టుకున్నా కానీ దొంగిలించబడినా కానీ దాన్ని ఎలా మనం తిరిగి పొందాలి, దాన్ని ఏ విధంగా బ్లాక్ చేయాలి, ఇటువంటి అన్నిటి గురించి కూడా అంటే ఇది కాకుండా కూడా వేరే ఇంకా మిగతా ఫీచర్స్ అంటే వేరే విధమైనటువంటి సదుపాయాలు అంటే వినియోగదారులకు కల్పించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం సంచార్ సాథి అనేది పోర్టల్ ఒకటి 2023 మేలో ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత జనవరి 2025లో సంచార్ సాథి యాప్ అనేది దానికి అనుగుణంగా అంటే మొబైల్ అనుగుణంగా దాంట్లో పొందుపరచడం వీలుగా ఈ సంచార్ సాథి యాప్ అనేది అభివృద్ధి చేయడం జరిగింది. సో ఈ యాప్ అనేది యాపిల్ ప్లే స్టోర్లోను గూగుల్ ప్లే స్టోర్లోనూ అవైలబుల్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవడానికి. దీంట్లో ముఖ్యంగా అంటే 5 ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ముందు మనం ఈ మొబైల్ బ్లాక్ చేయడం ఎలాగా, మొబైల్ పోయినప్పుడు దాన్ని మనం ఎలా రిపోర్ట్ చేయాలని దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఏంటంటే ఎప్పుడైనా మీ మొబైల్ పోయింది అనుకోండి అంటే ఎవరైనా దొంగిలించారు లేదంటే ఎక్కడైనా పెట్టి మర్చిపోయారు మీరు. సో మీరు ఈ సంచార్ సాథి యాప్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబరు అంటే మీ మొబైల్ నెంబరు, ఐఎంఏ నెంబరు, మీ తర్వాత మోడల్, ఏ మేక్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తూ తర్వాత ఆ ప్రైస్ అంటే దాని ధర ఎంత అది కూడా రాస్తూ ఎక్కడ పోయింది అప్రాక్సిమేట్గా డేట్ ఎక్కడ, టైం ఎక్కడ, అన్ని డీటెయిల్స్ అక్కడ మీరు దాంట్లో మెన్షన్ చేస్తే మీకు ఒక రిక్వెస్ట్ ఐడి వస్తుంది. సో ఈ డేటా అంతా కూడా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CIR అంటారు. ఈ CIR పోర్టల్లో రిజిస్టర్ అయి ఉంటుంది. ఒకసారి ఈ పోర్టల్లో మీ నంబర్ రిజిస్టర్ అయిన తర్వాత అంటే IMEI నంబర్, సో ఆ IMEI నంబరు బ్లాక్ చేయడం జరుగుతుంది. ఈ బ్లాక్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఫోన్ను వేరే వాళ్ళు దొంగిలించిన వాళ్ళు ఉపయోగించడానికి అవకాశం లేకుండా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే 2 ఉపయోగాలు ఉంటున్నాయి. ఒకటి ఏంటంటే మీ ఫోన్ మళ్ళీ దొరకడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే మీ ఫోన్ వేరే వాళ్ళు దుర్వినియోగం చేయకుండా చేయడానికి వీలవుతుంది. సో ఎప్పుడైనా మీకు ఈ ఫోన్ ఎవరైనా దొరికిన వాళ్ళు వేరే సిమ్ వేసి యూజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు, ఉపయోగించడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ CIR పోర్టల్లో ఒక సిగ్నల్ వస్తుంది అంటే దాని లొకేషన్ ఎక్కడ ఉంది ఏంటి అని. బ్లాక్ చేసినప్పటికీ ఓన్లీ ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది, ఆ పర్టికులర్ ఏ సిమ్ వాడారు, అతను ఎవరు అనేది. సో దాన్ని బట్టి ఈ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ మొబైల్ నెంబర్ను ట్రేస్ చేసి ఎక్కడ ఉందో చూసి దాన్ని పట్టుకుంటారు. సో అలా పట్టుకున్న ఫోన్ను రికవరీ చేసి మళ్ళీ ఎవరైతే కస్టమర్ కంప్లైంట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మామూలుగా మనం ఫోన్ పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి పొందడానికి చేస్తారు. ఓకే సార్. అదేవిధంగా మీరు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మన ఫోన్ ఎక్కడో మర్చిపోతాం ఇంట్లోనే. అవును, మర్చిపోయి కూడా మనం పోయింది అనుకుని బ్లాక్ చేస్తాం. సో మళ్ళీ దొరుకుతుంది మనకు ఫోన్. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని అన్బ్లాక్ చేసుకోవాలి. యాప్లోనే అన్బ్లాక్ చేసుకుంటే మళ్ళీ మీకు అది యాక్టివ్ అయిపోతుంది. సో అట్లా కాకుండా మీరు ఫోన్ బ్లాక్ చేశారు, మీకు ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ తెలియలేదు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, సో మీరు ట్రాక్ కూడా చేసుకోవచ్చు దానికి. అంటే మీకు ఆ రిక్వెస్ట్ ఎప్పుడైతే ఏ స్టేటస్ లో ఉంది ఇప్పుడు, సో మీరు ఆ స్టేటస్ కూడా మీకు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. సో దీనివల్ల దాదాపు ఇప్పుడు మనం తెలంగాణలో 4 లక్షల కంప్లైంట్స్ వచ్చాయి అంటే మొబైల్ పోయిన కంప్లైంట్స్. దాంట్లో దాదాపు 2 లక్షల ఫోన్స్ ని మనం ట్రేస్ చేయగలిగాం ఎక్కడ ఉన్నాయనేది త్రూ CIR పోర్టల్ ద్వారా. దాంట్లో 1,12,000 ఫోన్స్ రికవర్ చేశాం. రికవర్ చేసి వాటిని మన కన్సర్న్ అంటే ఎవరికైతే వినియోగదారులకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఈ సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కృషి. ఇంకోటి, ఇప్పుడు సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నవి డిఫరెంట్ సిమ్స్ ద్వారా యూజ్ చేస్తున్నారు సార్. ఎట్లా సార్ సిమ్స్ అనేది అంగట్లో ఎంత సులభంగా ఎందుకు దొరుకుతుంది, దానికి సంబంధించి DOT ఎలాంటి చర్యలు చెప్పారు? దీంట్లో 2 రకాలైన అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీకు ఎప్పుడైనా మీకు ఇట్లాంటి మెసేజ్ వచ్చింది అనుకోండి, సైబర్
నేరస్తుల నుంచి, అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇట్లా డిజిటల్ అరెస్ట్ కానీ, లేక మీకు లోన్ శాంక్షన్ అయిందని, లేదంటే మీకు గిఫ్ట్ వచ్చిందని, లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి ఇట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు ఈ కాల్స్ ను మనం ఈ సంచార్ సాథి యాప్ ద్వారా రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. దాన్ని చెక్స్ అంటారు. చెక్స్ ఈ సంచార్ సాథి యాప్ లోనే ఒక చెక్స్ మాడ్యూల్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీకు ఏ రకమైనటువంటి ఈ కాల్ వచ్చింది, మీకు కాల్ వచ్చిందా, SMS వచ్చిందా, వాట్సాప్ వచ్చిందా, ఏ నెంబర్ నుంచి వచ్చింది, ఏ టైంకి వచ్చింది, సో ఏ రకమైన కాల్ వచ్చింది, అంటే ఇది లోన్ ఆఫరా, లేక ఈ ఫ్రాడ్స్టర్ ఏం చెప్తున్నాడు, అంటే ఈ డిజిటల్ అరెస్ట్, లేకంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏమంటారంటే ఇంపర్సనేషన్, అంటే డిఓటీ ఎంప్లాయ్ అంటాడు, లేదంటే ట్రాయ్ నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి రకరకాలైనటువంటి కాల్స్ వస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనం దాంట్లో నమోదు చేయడం ద్వారా ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రికార్డ్ అవుతుంది, అంటే మా సంచార్ సాథి పోర్టల్లో రికార్డ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే సస్పెక్టెడ్ నెంబర్స్గా మేము గుర్తిస్తాం. వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళను బ్లాక్ లిస్ట్ చేయడం కానీ, లేదంటే డిఓటీ అఫీషియల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఫర్దర్ అంటే ఆ పర్టికులర్ ఏ పాయింట్ ఆఫ్ సేల్స్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి సిమ్స్ అమ్మకుండా నిరోధించడానికి అవకాశం ఉంది. ఏదైనా సైబర్ ముఠాను అదుపులోకి తీసుకున్నప్పుడు వాళ్ల స్థావరంలో కుప్పల కొద్దీ సిమ్ కార్డులు కనిపిస్తాయి. నిబంధనలు పక్కన పెట్టి ఓ ముఠాగా ఏర్పడి అడ్డదారిలో ఈ కార్డులు సంపాదిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ సమస్యపైన దృష్టి సారించినట్టు చెబుతున్నారు టెలికాం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నాగుల సత్యనారాయణ. సంచార్ సాథి పోర్టల్లో ఓ వ్యక్తి పేరిట ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చని చెప్పారు. లోకల్ కాల్స్ను ఇంటర్నేషనల్ కాల్స్గా మార్చి ఎలా మోసాలకు పాల్పడుతున్నారో కూడా వివరించారు సత్యనారాయణ. తెలియకుండానే మన ఐడెంటిటీ కార్డుతో తీసుకుంటారు. అట్లా నేను ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, లేదంటే ఒక వ్యక్తికి అన్ని సిమ్ కార్డు రాకుండా ఎంత నిబంధన ఉంది, ఒక ఎన్ని తీసుకోవచ్చు? ఒక వ్యక్తికి 9 సిమ్ కార్డుల కంటే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం లేదు. అంటే ఇండియన్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వాళ్ళ రూపొందించిన నిబంధన ఏంటంటే ఒక వ్యక్తి 9 సిమ్ కార్డుల కంటే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం లేదు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చే అన్ని కూడా మనం కొత్త కనెక్షన్ తీసుకోవాలంటే ఆధార్ను ఉపయోగించే కనెక్షన్ ఇస్తున్నాం. ఆధార్ను ఉపయోగించి ఇచ్చినప్పుడు కంపల్సరీగా అంటే ఆధార్ అథెంటికేషన్ చేయాల్సింది. అంటే మీరు ఫింగర్ ప్రింట్ కానీ మీ ఈ ఫేషియల్ రికగ్నిషన్ కానీ ఇచ్చి మీకు ఆధార్ బేస్డ్ మీద మొబైల్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే చాలా వరకు వినియోగదారులకు మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు, కొంతమంది వచ్చి మీ ఆధార్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళని సెంటర్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ అథెంటికేషన్ చేపించేసి వాళ్ళ పేరు మీద సిమ్ తీసుకుంటారు. అట్లాంటి సిమ్స్ను వాళ్ళు దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తారు. సో అదేవిధంగా ఒక వ్యక్తి మీద 9 సిమ్ కార్డులు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అట్లా ఎవరైనా అట్లా ప్రలోభ పెట్టి కొంచెం డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకొని చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కేసెస్లో. సో అట్లాంటి కేసెస్ మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఎవరైతే సిమ్ కార్డ్స్ 9 నంబర్ల కంటే ఎక్కువ ఉన్నాయి వాటిని అన్నింటిని కూడా మేము తీసేస్తాం. అంటే అనాలిసిస్ చేసి వాటిని డిస్కనెక్ట్ చేస్తాం. చేసి ఎవరికైతే 9 కనెక్షన్లు ఉన్నాయో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం, మీ పేరు మీద ఇన్ని కనెక్షన్స్ ఉన్నాయి, సో మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి అని చెప్పేసి. సో సంచార్ సాథి యాప్లో ఇంకొక ఉన్న ఫీచర్ ఏంటంటే ఇది నో యువర్ మొబైల్ కనెక్షన్స్, అంటే మీ పేరు మీద ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం దాంట్లో. సో దాంట్లో ఏంటంటే మీరు ఈ సంచార్ సాథి యాప్లో మీరు మీ ఒక మొబైల్ నెంబర్ ఇస్తే మీ పేరు మీద ఉన్న నంబర్స్ అన్ని కూడా దాంట్లో వస్తాయి. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అంటే మన పేరు మీద ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి. ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే మిగతా నంబర్లు అన్నీ వస్తాయి. ఎట్లా సార్ పాసిబుల్? అంటే అది మా దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా మా దగ్గర అనాలిసిస్ చేసి మేము అన్ని కూడా సంచార్ సాథి ఆధార్ లింక్ ఉన్నది అన్ని కూడా వస్తాయి. అంటే బ్యాక్ ఎండ్ లో మేమంతా సాఫ్ట్వేర్ ద్వారా మేము అనలైజ్ చేసి ఇస్తాం. సో దానివల్ల ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే మనకు అంటే నా పేరు మీద ఎన్ని కనెక్షన్లు అనేది తెలుసు. ఒకవేళ ఆ కనెక్షన్ ఒక నంబర్ ఉంది, అది నా పేరు మీద నా దగ్గర అసలు లేనే లేదు, సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అంటే నేను అసలు వాడట్లేదు ఆ నంబర్. సో ఒకవేళ మీరు ఆ నంబర్ వాడట్లేకపోతే ఆ నంబర్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మీరు దాంట్లోనే మీరు ఆప్షన్ ఇవ్వచ్చు. లేకపోతే నాట్ మై నంబర్ అని కూడా చెప్పొచ్చు, లేకపోతే ఆ నంబర్ రిక్వైర్డ్ అని కూడా చెప్పొచ్చు. సో చాలా కేసెస్ లో ఏమవుతుంది అంటే మనం కొన్నిసార్లు మొబైల్ నంబర్ తీసుకుంటాం, అంటే సిమ్ తీసుకుంటాం కానీ మనం వాడం దాన్ని. సో అట్లాంటి కేసెస్ లో మనం కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం.
సో ఆ నంబరు అంటే ఒకవేళ ఈ సిమ్ మీరు వాడిన సిమ్ ఎవరికైనా ఫ్రాడ్స్టర్ చేతులకు వెళ్ళిపోయింది అనుకోండి, అది మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవును. సో అట్లాంటి వాటిని ఏం చేయండి అంటే, ఇప్పుడు ఒకవేళ మీకు సిమ్ అవసరం లేదనుకోండి, అది ఇనాక్టివ్ చేయించేసేయండి ఆపరేటర్తో. సో ఆ ఫెసిలిటీ మనకు సంచార్ సాథి యాప్లో ఉంది. ఎప్పుడైతే మీరు సంచార్ సాథి యాప్లో నాట్ రిక్వైర్డ్ ఇచ్చారనుకోండి, అది కన్సర్న్ ఆపరేటర్ దగ్గరికి వెళ్తుంది. ఆపరేటర్ దాన్ని ఇనాక్టివ్ చేసేస్తారు. Okay. సో దీనివల్ల ఏంటంటే మనకు ఇండైరెక్ట్ గా బెనిఫిట్ అవుతుంది. అంటే ఫ్రాడ్స్టర్స్ దాన్ని యూజ్ చేయకుండా అవకాశం ఉంటుంది. సిమ్ వినియోగదారుల సంక్షేమం కోసమే మోస్ట్లీ సంచార్ సాథి యాప్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా ఏమేమి ఈ సంచార్ సాథిలో మొత్తం 5 ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఒకటేమో మీకు మొబైల్ సైబర్ మోసాలు నివారించడానికి, అంటే మీకు ఏమైనా మోసపూరిత కాల్స్ వస్తే దాన్ని రిపోర్ట్ చేయడానికి చెక్స్ అనేది ఒక ఫీచర్ ఉంటుందండి. ఓకే. రెండోది ఏంటంటే ఈ సిఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యూజ్ చేస్తూ ఈ అన్బ్లాకింగ్ అంటే బ్లాకింగ్, అంటే మీరు ఐఎంఈఐని ఎలా బ్లాక్ చేయాలి మొబైల్, అది రెండో ఫీచర్. మూడోది ఏంటంటే మీ పేరు మీద ఎన్ని కనెక్షన్లు అయినా తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. నాలుగోది ఏంటంటే మీ మొబైల్ మీరు కొన్నది అసలేనా నకిలీనా తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే మీరు మొబైల్ కొన్న తర్వాత మీ ఐఎంఈఐ నంబర్ను మీరు సంచార్ సాథి యాప్లో ఎంటర్ చేస్తే 15 డిజిట్ నంబర్ ఉంటుంది. అవును. సో అది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే మనకి ఏ మేక్, మోడల్, ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని ఇస్తుంది. సో ఇంకొక ఫీచర్ ఏంటంటే, ఈ మనం చాలా సార్లు ఇంటర్నేషనల్ కాల్స్ వస్తాయి మనకి. అవును. ఇంటర్నేషనల్ కాల్స్ ఇండియన్ నంబర్ కనిపిస్తుంది మనకి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంటర్నేషనల్ కాల్స్ అన్ని కూడా ఇంటర్నెట్ ద్వారా ఇండియాకి వచ్చి, ఇండియా నుంచి లోకల్ టెలికాం ఆపరేటర్ నంబర్ ద్వారా మనకు కాల్స్ వస్తాయి. సో ఈ రకమైన మోసాలు ఏంటంటే సైబర్ నేరగాళ్ళు ఇవి చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి మాకు రిపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే, మేము రిపోర్ట్ చేసిన నంబర్లను గుర్తించి ఈ నంబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఎక్కువగా సెటప్ బాక్స్ పెడుతుంటారు. అంటే సిమ్ బాక్స్ అంటారు. అవును సార్. నేషనల్ కాల్స్ ని లోకల్ కాల్స్ గా మార్చి సిమ్ బాక్స్ ద్వారా ఆపరేటర్స్ కి ఇన్కమ్ లాస్ చేయడం. ఇన్కమ్ ఒక రకంగా ఆపరేటర్స్ కి ఇన్కమ్ లాస్ అవుతుంది. రెండవది ఏంటంటే, ఈ సైబర్ నేరాలన్నీ కూడా ఎక్కువ విదేశాల నుంచి జరుగుతుంటాయి. సో వీటిని నివారించడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇవి మనం రిపోర్ట్ చేస్తామో ఈ నంబర్స్ అన్ని రిపోర్ట్ చేసిన తర్వాత మేము అనాలిసిస్ చేసి విశ్లేషించిన తర్వాత, సో ఈ కాల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి పోలీసుల సహకారంతో మేము గుర్తించడం జరుగుతుంది. గుర్తించి వాళ్ళని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా కూడా మేము సీజ్ చేస్తాం. ఇట్లాంటి దాదాపు 7 కేసులు మేము గుర్తించాం ఇప్పటివరకు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. ఇప్పుడు ఎక్కడో ఉంటారా, అసలు విదేశాల్లో ఉన్నారా, ఏ దేశంలో ఉన్నారో ఎక్కడ ఉన్నారని తెలియదు సైబర్ మోసగాడు. మొత్తం అంటే ఆన్లైన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ అందులో కొంచెం అవగాహన లేకపోవడం వల్ల వినియోగదారులు ఈ విధంగా మోసపోతున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వివిధ శాఖలను సమన్వయం ఏ విధంగా చేసుకుంటుంది, వీటిని నివారించడానికి ఎలా ప్లాన్ చేస్తాం? ముఖ్యంగా అంటే మేము డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం తరఫున ముఖ్యంగా ఏంటంటే, మేము ఈ అన్ని ఆపరేటర్స్ అంటే టెలికాం ఆపరేటర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో కానీ ఈ ప్రజలకు ఎక్కువ అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటాం. అంటే ఏంటంటే, ఈ అన్ని గ్రామాలలోకి, తర్వాత పట్టణాలకు వెళ్ళి ఈ సంచార్ సాథి యాప్ని ఎలా వినియోగించాలి, లేదంటే సైబర్ నేరాలను ఎలా నిరోధించాలని చెప్పేసి మేము వివిధ రకాలైన కార్యక్రమాలు కండక్ట్ చేస్తుంటాం. ఒక రకంగా సంచార్ సాథి యాప్ అనేది ఈ యొక్క టెక్నికల్గా సంబంధించినటువంటి యాప్, ఎందుకంటే దాన్ని ఎలా నివారించాలని. అలాగే ప్రజలకు అవగాహన కల్పించడానికి, అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే వేరే వివిధ రకాలైన కార్యక్రమం నిర్వహించడం, తర్వాత ఈ రైల్వే స్టేషన్స్లలో, బస్ స్టాండ్లో కూడా ఆడియో వీడియో అనౌన్స్మెంట్స్ చేయడము. సో బ్యాంక్స్ ద్వారా, అంటే బ్యాంక్స్ కూడా మెసేజ్లు పంపించడము, ఏది వినియోగదారులకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నుంచి, అంటే మొబైల్ నెంబర్స్కి మీకు ఎప్పుడైనా ట్రాన్సాక్షన్స్ జరిగినాయా అంటే ఎప్పుడైనా అలర్ట్స్ పంపించడం. ఎప్పుడైనా మీకు హెవీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అలర్ట్ వస్తుంది. సో బ్యాంకులు కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఇలా రకరకాలైనటువంటి అంశాలు, అంటే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా అంటే నేను చెప్పేది ఏంటంటే, వినియోగదారులకు ముఖ్యంగా అంటే వీళ్ళు మొబైల్ను జాగ్రత్తగా వాడుకోవడం చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కానీ పబ్లిక్ వైఫైని కనెక్ట్ చేసుకోకూడదు. అదేవిధంగా ఎవరైనా కానీ ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయమని చెప్పినప్పుడు అది చేసుకోకూడదు. ఎందుకంటే దాంట్లో వైరస్, అంటే ఇట్లాంటి యాప్స్ వాళ్ళు ఇన్బిల్డ్ చేసి మీ కాంటాక్ట్స్ కానీ, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు వాట్సాప్లో కొన్ని మనం జనరల్గా ఎక్కువ వాట్సాప్ వాడుతున్నాం. అవును, వాట్సాప్. సో వాట్సాప్ వాడినప్పుడు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది, అది వాడడం. తర్వాత మొబైల్ని ఎప్పుడు లాక్ చేసుకోవడం. సో ఇట్లాంటివన్నీ కొన్ని చిన్న చిన్న చర్యలు తీసుకోవడం వల్ల ఏంటంటే మనం సైబర్ నేరాల బారిన పడకుండా అవకాశం ఉంటుంది. సైబర్ నేరాల బారిన పడకుండా, ఒకవేళ సైబర్ మోసానికి గురవుతే
ఏ విధంగా స్పందించాలనే దానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి కూడా అన్ని శాఖలను సమన్వయం చేసుకొని ప్రజలు మోసాల బారిన పడకుండా కూడా చూస్తున్నట్టు కూడా టెలికాం డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నాగుల సత్యనారాయణ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చిరంజీవితో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.